పట్నంలో వాన ఎట్లా పడ్డదో చూసిరు కదా. ఇక గోసన గోసన వానదేవుడా, ఇక రాకుదేవుడా, నీకు దండం పెడతా దేవుడా, నీకు ఉదుబస్తులు ముట్టిస్తాను దేవుడా, శాంతి దేవుడా, శాంతి 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 అని మొక్కుతురు. కానీ ఊర్లల్లో మాత్రం కథ అలాగున్నది. ఆడనేమో వానదేవుడు కానొత్తలేడని వాన గురువాలని పూజలు చేస్తానులా. అంటే ఈ వానదేవుడు కూడా చూడు ఎంత హుషారున్నాడో. అద్దన్నోళ్ళకేమో వాన గురిపిస్తుండు, వాన కావాలే కావాలని మొక్కేటోళ్ళకేమో కననే కనబడతలేడు. మొత్తానికి జాగుడు మూతలాట బాగానే ఆడతాడు వానదేవుడు అన్నట్టు. ఈ వాన కోసం మన తెలంగాణ జనం ఏం చేస్తానో చూడురు మీరు. ఇప్పుడు మనం పెద్దపల్లి జిల్లా సూరయ్యపల్లెలో ఉన్నామల్లా. అగ చూడురిగా ఈ ఊరి ఆడోళ్ళందరూ బిందెలు పట్టుకొని బయలుదేరిరు దేవుళ్ళ కాడికి. వానల్లు గురిపేయాలి మాంకాలమ్మ, వానదేవుడా జల్ది రావయ్య అనుకుంటే పోతారు. ఆగు అక్కలకు దేవుడు వచ్చినట్టున్నది కదా. అయితే మన పట్నంలో వాన పడుతుంది కానీ ఊర్లలో అంతగానో గుర్తలేవోళ్ళ. మరి వాన లేకుంటే ఎట్లా, వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి? అందుకే ఈ ఊరి జనాలు వానదేవుని శాంతి చేసేందుకు మళ్ళీ నేల మీదకి రప్పించేందుకు కప్పతలాట ఆడిరు. బుట్టల కప్పలను పట్టుకొని డప్పు సప్పులతో ఊరంతా తిరిగిరు. గ్రామ దేవతలుగా 108 బిందెలతో నీళ్లు పోసి వానదేవునికి మొక్కిరుల్లా. ఈడనే కాదు, తెలంగాణలో ఉన్న చాలా ఊర్లలో గిట్ల వానదేవుని కోసం గిట్ల పండుగలు పూజలు ఎత్తాన్లు. ఊరంతా ఒకటే జాతర చేసినట్టే గ్రామ దేవతలకు మొక్కుతురు. మరి ఈ మొక్కులు పూజలకు కర్ణించి పట్నంలోకి వెళ్ళి వానదేవుడు బయలుదేరి ఊర్లలో కురవాలని కోరుకుందాం మనం.